తానున్నాననే సంగతి ఈశ్వరుడికి తెలియాలన్నా ఈశ్వరుడికి మాయ అవసరము. కాబట్టి తాను తన మాయతో కూడి ఉన్నాడు కాబట్టి తానున్నాననే సంగతి తనకు తెలుస్తుంది. తనని ఆనుకుని తన మాయ ఉంది కాబట్టి మాయకి తాను తన మూలము తెలుస్తుంది. తాను వచ్చిన తర్వాత వచ్చిన సృష్టి తెలుస్తుంది మాయకి. అసలు దానికి కాదు, అసలు దానికి ఆ గొడవ లేదు. అసలుది అంటే మెలకు రాకపోవడం ఉన్న తాను అంటే చిత్తుగా ఉన్న తాను చిదాకాశంగానే ఉంది. చిత్త ఆకాశంగా ఉన్నది. చిత్త ఆకాశంగా ఉంది కాబట్టి దానికి చిదాకాశం అని పేరు. ఇప్పుడు మన భూతాకాశం ఎలాగుంది? స్పేస్గా అన్నిటికీ అవకాశం ఉన్నదిగా ఉంది కదా, అనేక బ్రహ్మాండాలు ఉండడానికి అవకాశంగా ఉన్నదని బుద్ధి జ్ఞానానికి అందుతుంది కదా. ఇట్లాంటి ఆకాశతత్వంగానే ఉంది అది. ఏది చిత్తు, ఏ జ్ఞానమైతే ఉన్నదో అది, ఏ ఉనికి అయితే ఉన్నదో అది. ఉన్న 4 భూతములకు అవకాశం లేని కేవల ఉనికిగా ఉన్నది, కేవల చిత్తు మాత్రంగానే ఉంది కాబట్టి చిదాకాశము అని పేరు. ఉన్న 4 భూతములు సంపర్కము లేకుండా కేవల తత్వంగా ఉంది. ఎలాగుంది చిత్తు? ఇప్పుడు ఆకాశం ఎలాగుందో అలాగుంది. ఇంకంతకంటే బుద్ధికి అందదు. బుద్ధి కంటే మాయాతత్వంతో కూడుకున్న దానికి కూడా అందదు. మాయ అంటే బుద్ధి వచ్చేసిందే. మాయ ఉండడము బుద్ధి ఉండడము ఒకటే. యూనివర్సల్ బుద్ధికి అమ్మవారి అని పేరు, వ్యక్తిగతమైన బుద్ధికి జీవుని బుద్ధి అని పేరు. పేర్లు తేడా వస్తుంది. వ్యక్తికి విడిపడిపోయిన తర్వాత తేడా వస్తుంది. మాయ జీవుని యొక్క మనస్సు, మాయ పేరు మనస్సు. జీవుడి దగ్గరికి వస్తే అదే మాయ మనస్సు అనే పేరుతో పిలుస్తున్నాము. మనసు మంచి ఉపకరణమా చెడ్డ ఉపకరణమా? రెండు మాయ మీద ఆధారపడి మంచి చెడ్డ లేదు అక్కడ. మనస్సు అంతే. మనస్సు కేవల తత్వంగా ఉన్నప్పుడు బ్రహ్మమని పిలువబడుతుంది. దాంట్లో ఆ కేవల తత్వాన్ని ఆనుకుని ఉన్నప్పుడు మనస్సు బ్రహ్మాకారమై ఉందంటున్నారు కదా. బ్రహ్మాకారమై ఉందంటే ఆ బ్రహ్మాకారమై ఉన్నదని చెప్పేది మాట మనసుకే. దానికి బ్రహ్మాకారం అంటే బ్రహ్మమే కదా. ఆ వృత్తి రహితమైతే బ్రహ్మాకారంగా ఉంటుంది. వృత్తిగా ఉన్నప్పుడు ఏదో వ్యవహారంగా ఉంటుంది. ఉన్న భూతములతో కలిసి ఉంటుంది. అది ఉన్న 4 భూతములతో కూడుకుని ఉన్నప్పుడు దీని సంపర్కం కలిగినప్పుడు మాయ అనే లెక్కకు వస్తుంది. కానీ దానితో కొలుసు ఉన్నప్పుడు అదే మాయకి బ్రహ్మమని పేరు. మళ్ళా పర్యాయ పదం. దాన్ని ఆనుకుని ఉంది కదా, అది విడిపెడితే దీనికి ఉనుకుండదు. మళ్ళా మనస్సుకు ఉనుకుండదు, మాయకు ఉనుకుండదు. ఆ కేవలతత్వాన్ని ఆనుకుని ఉంది కాబట్టి దీనికి ఉనికి. ఆ కేవలతత్వం మాయతో కలిసి ఉంది కాబట్టి తనకు ఉన్నాననే సంగతి తనకు తెలుస్తుంది. తన ఉనికిగా తానుంది. తనను ఆనుకున్న మాయేమో ఆ ఉనికిని ఆశ్రయించుకుని మాయ ఉంది. మాయగా తాను వచ్చిన తర్వాత తన గురించి తాను ప్రకటించుకోవడంలో భాగంగా ఉన్న భూత సముదాయం ఏర్పడింది. ఉన్న 4 భూతముల యొక్క సముదాయం తర్వాత ఏర్పడింది. అది చిత్తు కామన్గా ఉంది, మార్పు లేకుండా. గడ నిద్రలో ఏ చిత్తు ఆకాశంగా ఉన్నదో అదే ఆకాశంగా ఉన్న చిత్తు ఇప్పుడు ఉన్నది, మార్పు లేకుండా ఉంది, కంటిన్యూటీగా ఉంది. తన మాయాతత్వంతో తాను కలిసి ఉంది కాబట్టి మాయ యొక్క సంపర్కం చేత ఉండేది. తన మాయ చేత ఉన్న 4 భూతములను సృష్టించుకుని భూతాకాశం అనే పేరుతో పిలువబడుతుంది ఇప్పుడు ఇక్కడ. అదే కంటిన్యూటీ. ఉన్న 4 భూతముల యొక్క సంపర్కం చేత అది భూతాకాశం అనే అనుభవం ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం కదా. భూతాకాశంగా ఉంది. ఏది ఇక్కడ భూతాకాశంగా ఉందో ఉన్న భూత సముదాయం లేనప్పుడు అదే చిదాకాశంగా ఉన్నది. ఏది చిదాకాశంగా ఉన్నదో అదే ఈ భూతముల యొక్క సముదాయంతో ఉండడం చేత భూతాకాశంగా ఉన్నది. ఆకాశం అనే తత్వంలో మార్పు లేదు. భూతములతో కూడుకున్నప్పుడు మాత్రము విషయములు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పంచభూతములకు పంచ విషయాలు ఏర్పడ్డాయి. శబ్దస్పర్శ రూప రసగ్రంథాదులని పంచ విషయములు అన్నాయి. పంచ విషయాలు ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని అనుభవించాలంటే ఇంద్రియాలు కావాలి కాబట్టి తాను ఒక ఉపకరణం సృష్టించుకుని ఆ ఇంద్రియముల ద్వారా ఆ విషయాల్ని తాను అనుభవిస్తుంది.
పంచభూతములు ఉన్నాయండి. ఉన్న 4 భూతములు వచ్చిన తర్వాత దానికే పంచభూతములుగా పిలువబడుతుంది. ఇప్పుడు పిలుచుకుంటున్నాము. ఉన్న పంచభూతములు ఉన్నాయి కాబట్టి పంచ విషయాలు ఏర్పడ్డాయి. అంటే ముందు పంచతన్మాత్రలు, తర్వాత పంచ విషయములు కాదు. పంచ విషయములు ఉన్నాయి. పంచ విషయముల్ని అనుభవించాలి కాబట్టి తాను ఒక ఉపకరణం సృష్టించుకుని పంచ ఇంద్రియముల ద్వారా పంచ విషయముల్ని అనుభవిస్తుంది మనస్సే. మళ్ళా అదే భగవాన్ అన్నారు 140 పంచ ఇంద్రియముల ద్వారా పంచ విషయాలని అనుభవించేది మనస్సే కాబట్టి లోకం అంటే మనస్సే కదా అన్నారు. ఆ మనస్సు ఇటువైపు ఉంటే విషయాకారంగా ఉంటుంది, అటువైపు ఉంటే బ్రహ్మాకారంగా ఉంటుంది. ఇటువైపు ఉంటే వృత్తి జన్యంగా ఉంటుంది, అంటే వృత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. అటువైతే వృత్తి రహితంగా ఉంటుంది, వృత్తులు ఉండవు. ఇంకా అక్కడ బ్రహ్మను అంటిపెట్టుకున్నప్పుడు వృత్తి కలగదు. ఈ జారుకుంటేనే వృత్తి వస్తుంది. మరి అప్పుడు మనస్సు ఈశ్వర సంభూతం అయింది. అవును, అంతే కదా. అవును. ఇంకా ఇప్పుడు ఈ మనస్సుకి మంచి చెడు అనటం అన్యాయం. ఇక్కడికి వచ్చిందని చెప్పి ఎక్కడికి పోని అసలు ఆ మంచి చెడులన్నీ కూడా అది సాపేక్షమైన దృక్పథంతో చెప్పుకునే మాటలు. అది మరి కింద స్థాయిలో అంటే సాపేక్షకం అనమాట. ఒకదాన్ని కంపేర్ చేస్తే చెడుని కంపేర్ చేస్తే మంచిని, మంచిని కంపేర్ చేస్తే చెడు అని చెప్పింది. కానీ డైరెక్ట్గా దానికి మంచి చెడు గొడవ ఉంది. ఈరోజు రాలేదంటే కారణం ఏంటో తెలియలేదు. మరి ఇంకా రాలేము, అర్థమైంది కదండి. కాబట్టి ఏది అదే మన ఉద్దేశం ఏమంటే గురువుగారు ఉన్న 4 భూతంతో కూడుకుని అది మనం పంచభూతాల్లో ఒకటేళ్ళు ఎక్కిస్తున్నాం కానీ కాదు, అది చిదాకాశమే ఇప్పుడు ఉన్నదని చెప్తున్నా. మరి బుద్ధికి ఎందుకు పట్టడం? లేదంటే భూత సముదాయంతో కూడుకుని ఉండడం చేత బుద్ధికి పట్టదు. మీరు భూతాలను విడిచి చూడండి, శుద్ధమైన మనసుతో చూస్తే గురువుగారు చెప్పిన మాట మనకు అర్థమవుతుంది. వారు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, సందేహం లేదు. అది ఇప్పుడు మన అనుభవంలో ఉన్నది కూడా చిదాకాశమే. ఉన్న 4 భూతాల యొక్క సంపర్కం చేత భూతాకాశంగా అనుభవిస్తున్నామని. మళ్ళా చిదాకాశం అని ఎప్పుడైతే చిదాకాశమే డైరెక్ట్గా ఉందని గురువు చెప్తున్నప్పటికీ కూడా బుద్ధి దాని ఏంది పెట్టడం మానేసి మళ్ళీ ఇంకొక దాన్ని ఏదో చూసి దాన్ని పొందాలి, దాన్ని అనుభవించాలని చెప్పేసి తికమక పట్టడం లేదా? అవసరం లేకుండా చెప్తున్నాయండి, వినిపించుకోవడం లేదు మనసు. ఎందుకు వినిపించుకోవడం లేదంటే ఇతర భూతములతో సముదాయం పెట్టుకుని ఉంది కాబట్టి, దీంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీన్ని విడివడి లేదు. విడివడి ఉంటే అది శుద్ధంగా ఉంది కాబట్టి అది చెప్పేది అర్థమవుతుంది, అనుభవం వస్తుంది దానికి, మాయకి. విషయములతో కూడుకున్నప్పుడు విషయాకారం అయిపోతుందండి. విషయాల్ని వదిలి ఉంటే శుద్ధంగానే ఉంటుంది. చెడేమీ లేదు, అసలు చెడు లేదు. విషయాలతో కూడినప్పటికీ అసలు విషయాలతో కూడితేనే వ్యవహారం, విషయాలతో కూడితే వ్యవహారమే ఉండదు కదా. వ్యవహారంలో భాగంగా ఉండొచ్చుగా కాదు, వ్యవహారానికి పరిమితమై ఉంటుంది. అక్కడ వ్యవహారానికి పరిమితమైన మాట అది. మన వ్యవహారం దగ్గరకు వచ్చి మాట్లాడుకోవడం లేదు. మంచి చెడు ఆలోచించాలంటే వ్యవహారం దగ్గరికి వచ్చేసింది అని అర్థం. వ్యవహారంలోకి వచ్చి అంటే మీ మూలమైన తత్వం నుండి జారుకుని మీరు ఈ వైపుకి వచ్చారని అర్థం. అవును, మీరంటే మనసుగా ఉన్న మీరు. అంత మాత్రాన వ్యవహారం చెడవ్వాలని లేదు కదా. ఎవరన్నారో చెడవ్వాలని? చెడు లేదు, విభజించుకుంటున్నా. చెడు అనేది లేదు. ఉన్నది ఒకటే. మీరు ఉన్నది ఒక్కటే. దాన్ని ఏ పేరుతో అనుభవిస్తే ఆ పేరుతో కనిపిస్తుంది. మీరు చెడుగా చూసుకుంటే చెడుగానే ఉంటుంది మీ అనుభవంలో. మంచిది ఉన్నది ఒకటే, దానికి ఏ పేరు చెట్టు అయినా చెట్టు అవుతుంది. మంచి అనుకుంటే మంచిగా కనిపిస్తుంది, చెడు అనుకుంటే చెడుగా కనిపిస్తుంది. చెడు మంచిది అనేది మనుష్య గణానికి ఉంది కానీ ఉన్న ప్రాణకోటికి లేదు కదా. ఉంటే అన్నిటికీ ఉండాలి కదా. ఉందా? ఇప్పుడు ఆ ప్రాణి బిడ్డను కన్న తర్వాత అదే నాకేస్తుంది మొత్తం అంతానే. మనుషుడు చేస్తే తప్పు, ఆ బుద్ధి ఉందా లేదా అని అడుగుతాడు. అదేంటి చచ్చిపోతా అంటారు, అలా చేయకూడదు, అది తప్పు, అది బ్యాక్టీరియా కదా అని చెప్పేసి రకరకాలు చెప్తారు సైన్స్ని ముడిపెట్టుకుని. అది నాకేస్తుంది.
అక్కడ చెడు అని ఎట్లా చెప్తారు మీరు దానికి? వ్యవహారం జరిగింది, దానికి నేను పేరు పెట్టాను ఆ, ఈ చెడు అని. ఇక్కడ చూస్తే తప్పులు వచ్చేసి మన దగ్గరకు అప్పుడు వచ్చేసరికి నేను పేరు పెట్టాను అంటే ఇక్కడ ఈ నేను అనేది నా మనస్సు. అవును అవును, నేను మరి నేను ఇక్కడ అంటే వరకు- నేను అని మీరు అనడానికి అవసరమో అవకాశం ఉన్నవారుగా ఉన్నారంటే మీరు మనసుకు వచ్చేసారని అర్థము. మనసుకు వచ్చేసాననే కదా. అవును. కానీ ఈ మనసే పై స్టేజీలో మంచి చెడు లేని దానిగాను ఉన్నది. వ్యవహారంలో ఆ వచ్చి మంచి చెడులకి అసలు ప్రసక్తే లేదంటున్నాం లేదు. విషయం వచ్చినప్పుడు. లేదు, విషయా- ఆ లేనిది వ్యవహారానికి వచ్చేసరికి నేను మంచి చెడు అదే మనసు కిందకు వచ్చి అది అది తన నుండి తాను అంటే ఏది చిత్త స్వరూపంగా ఉందో దాని నుండి దానివల్ల ఏర్పడినటువంటి మాయాతత్వమైన తాను దాంట్లోంచి జారి ఈ వైపుకి వస్తే వస్తుంది. ఇదంతా జారిన తర్వాత వచ్చింది, జారకపోతే లేదు. జారిపోవటం అనేదే మాయ. అవును, ఈ జారినట్టు ఈ వైపుకి వచ్చాడు. ఉపాధి వైపుకి వస్తే జారిందని చెప్పాలి. ఎందుకంటే ఉపాధిగతమైన మాటలు మాట్లాడుతుందిగా. ఉపాధికి అవ్వలు ఉన్నప్పుడు ఉపాధిగతమైన మాటల్లో అప్పుడు మనసు వేరు, మాయ వేరు అయితే మాయే మనస్సు రెండు ఒకటే. ఈశ్వరుని యొక్క మాయ పేరు మనస్సు అని, జీవుని యొక్క మాయ పేరు మనస్సు అని, మన మాయ పేరు మనస్సు అని రెండు పేరుతో అనుభవిస్తున్నాం. అయితే వ్యవహారంలోకి వచ్చేసరికి నేను వ్యవహారం ఉంటేనే మనస్సు కదా. అంటే మాయే అయింది. మాయే. మరి ఇక్కడికి వచ్చేసరికి మాయ మంచి చెడు వ్యవహారంలో రెండు ఆలోచిస్తోంది. మాయలో భాగమే. మాయలో భాగం. మంచన్న మాయే, చెడన్న మాయే. చెడున్న మాయే. మీరు మాటకు వచ్చేసారంటే మాయ వచ్చేసిందండి. నేను రెండు పేర్లు పెట్టుకున్నా. మాటకు వచ్చేయడమే మాయకు వచ్చేయడం. మాయ అయిపోయింది. మనసుకు వచ్చినా మాయే, మాటకు వచ్చినా మాయే. మాయే మనస్సుగా రావడం అంటే ఇక మరి మనసు లేకపోతే సృష్టి లేదని చెప్పుకున్నాం కదా. మరి మనసుగా రావడం మాయ అని ఎందుకు చెప్తున్నామంటే మనస్సు ఉన్న విషయములతో కూడుకుంటే మాయ అవుతుంది. విషయములతో కూడుకోకుండా కేవలంగా ఉన్నదనుకో, దాన్ని అంటిపెట్టుకుని ఉంటే శుద్ధమైన మనస్సు అని పేరు. బ్రహ్మంగా ఉంటుంది అదే మనస్సు. మనస్సులో మలినం చూడండి, చాలా సందర్భాల్లో చెప్తుంటారు మన గురువుగారు. శుద్ధత అనేది తెచ్చిపెట్టవలసిన అవసరం లేదు, అక్కడ ఉన్న అశుభ్రత తీసేస్తే చాలు అంటున్నారు కదా. అట్లాగా శుద్ధతను తెచ్చిపెట్టేది లేదు, ఉంది అశుభ్రతను తీసేయడము. అంటే ఏది దానికి మలినములుగా ఉన్నదో దాన్ని తీసేస్తే శుద్ధంగానే ఉంది. విషయముల యొక్క సంపర్కం చేత మలినంగా ఉన్నప్పుడు మంచి చెట్లు ఏర్పడుతున్నాయి. విషయముల యొక్క సంపర్కం లేనప్పుడు శుద్ధంగా ఉంది కాబట్టి అది బ్రహ్మాకారంగా ఉంది. అక్కడ వృత్తి ఉంటుంది. బ్రహ్మాకార వృత్తి అంటే అది నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కాబట్టి వృత్తి ఉంది అన్నారు. ఆ అనుభవం కూడా ఉండదు ఒకనొక సమయంలో. ఆ బ్రహ్మాకార వృత్తిలో వృత్తిరహితం ఏర్పడుతుంది, వృత్తిరహిత జ్ఞానంగా ఉంటుంది. అక్కడ ఉన్నాను అనే ఉనికిగా ఉంది కాబట్టి అది తన గురించి తాను ప్రకటించుకోవడానికి అవసరము అవకాశము అయ్యి ఉన్నదిగా ఉంటుంది. ప్రకటించుకున్నప్పుడు తన ప్రకటనలో భాగమైపోతుంది అనమాట. ఆ విషయములతో కూడుకుని ఉంటుంది. తన గురించి తాను ప్రకటించుకున్నప్పుడు విషయములు అయిపోతుంది. విషయంతో కలిసినప్పుడు మంచి చెట్లు చేస్తుంది. విషయములతో కూడుకున్నది అన్నప్పుడు విషయములతో కూడుకున్న మనస్సు కూడా శుద్ధత అంటే శుద్ధతే ఉంది. ఉండొచ్చు కదా అంటే ఉంది. ఉండడం శుద్ధతగానే ఉంది. లేదనుకోవడం వల్ల లేదు అనే మాట వచ్చింది. ఎందుకు తూకం వేస్తున్నాను? తూకం అంటే తూకం అంటే మాయే. తూకం వేస్తుందంటే మాయే. మాయ తూకం వేస్తుంది. లెక్కలో అంటే సాపేక్షికమైన దృక్పథం కదా. ఈ రెండింటిని కలిపి చెప్తుంది కదా. ఈ తూకం వేయటం మానేస్తే నా దగ్గర ఉన్నది శుద్ధత మాత్రమే. తూకం వేసి తూకం వేయడం వల్ల మలినం అయిపోతుంది. తూకం లేకపోతే శుద్ధత ఉంది. ఉన్నదే శుద్ధత. తూకం అనేది మలినమే.
ఎంత తూకం వేస్తే అంత మలినం పోగొడుతుంది. తూకం వల్ల చెడు కూడా చేస్తుంది. అవును, తూకం మలినాన్ని పోగొడుతుంది. తూకం అనేదే మలినమండి. ఎంత తూకం ఎత్తే అంత మలినం ఉంటుంది. తూకం తీసి పడేస్తే నమస్కారం కూర్చోండి. తూకం తీసి పడేస్తే ఇంక మలినం ఏది? అటుకి ఇటుకి కూడా మనసే ఆడుకుంటోంది అంతేగా మరి. అవునవును. ఇక్కడ నేను అంటే జీవుడు అనే దానికి అసలు లెక్కే ఉంది. అవును. అలా ఎందుకు చేస్తోంది అన్న ప్రశ్న ఉందా? ఏంటి వాళ్ళ క్లాస్ లేదా? అదే అడుగుతున్నాను నన్ను. నేను అవసరం లేదు చదువుకునేదంటే ఆగిపోయారేమో, మంచిదే కదా, సంతోషం మనకి. అంతకంటే పరమార్థం ఏం కావాలి?